దర్శిలో మీ వ్యాపారం కోసం విశాలమైన స్థలం కావాలా? అద్దెకు లేదా లీజుకు సిద్ధంగా ఉన్న 11,000 చదరపు అడుగుల ప్రాంగణం. గుంటక సుబ్బారావు గారి గోడౌన్స్, గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమలు, పప్పు మిల్లులు లేదా ఫంక్షన్ హాలుకు అనువైనది. నీటి సౌకర్యం, 3 ఫేజ్ విద్యుత్, విశాలమైన షెడ్లు, అదనపు ఖాళీ స్థలం మరియు పూర్తి భద్రత అందుబాటులో ఉన్నాయి. మీనాక్షి హాస్పిటల్ దగ్గర పెట్రోల్ బంక్ ఎదురుగా పొదిలి రోడ్, దర్శి. అద్దె చర్చించదగినది. 3 సంవత్సరాల లీజు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వెంటనే సంప్రదించండి. సెల్ 9440939461. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మల ఆధ్వర్యంలో పార్టీ పదవుల్లోనూ నాయకులతోనూ అలాగే విద్యార్థి సంఘాల ప్రతినిధులతోనూ దర్శి నియోజకవర్గ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశం ఈ రోజు మంగళవారం దర్శిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో జరిగిన డిఎస్సిలోని అక్రమాలు, అలాగే నిరుద్యోగ భృతి హామీ, ఫీజుల రీఎంబర్స్మెంట్ సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు చేయడం జరిగింది. ఈ సమస్యలపై ఈ నెల 10వ తేదీ ఉదయం దర్శిలో విద్యార్థి సంఘాలతోనూ పార్టీ శ్రేణులతోనూ కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటిస్తూ ప్రభుత్వంపై పలు ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్య గారికి, వేదిక నిర్వహించిన 5 మండల కమిటీలకి, ఎంపీపీకి, జడ్పీటీసీకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, స్టూడెంట్ వింగ్, ఈ వింగ్ ఆధ్వర్యంలో వచ్చిన మిగిలిన విద్యార్థులకు మరియు నమస్కారం. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాలు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఈ ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు, ఈ డిఎస్సీ మీద జరిగే అక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు సూపర్ 6తో పాటు ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరికీ సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చి ఉద్యోగాలు అయిన పక్షాన ప్రతి ఒక్క విద్యార్థులందరికీ, నిరుద్యోగులందరికీ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఎలక్షన్ అప్పుడు ఓట్లు తెచ్చుకొని ఎలక్షన్ అయిన తర్వాత నిరుద్యోగులందరినీ బయటపడేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాలేజ్ రైతులు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా సుమారుగా 7,500 కోట్ల రూపాయల బకాయిలు ఉంటాయి. ఈ బకాయిలు ఎన్నిసార్లు మేము మాట్లాడినా కూడా రిలీజ్ చేయని పక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు ఆ ఉద్యోగానికి మీరు పనికిరారు, మీరు తక్షణమే ఆ పదవికి రిజైన్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నెల 6, 7, 8, 9 రోజులు నిరాహార దీక్షలు, అదేవిధంగా 10వ తేదీ ఈ భారీ ర్యాలీ జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాం అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ హాజరవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏలేరు. ఈ రాష్ట్రాన్ని ఏలి ఎలక్షన్లో ఇచ్చిన హామీలు పూర్తిగా మర్చిపోయి, అది కూడా ముఖ్యంగా ఈ విద్యాశాఖ అంటే చాలా ముఖ్యమైన పదవి. మీరు మీ కొడుకు మీద ప్రేమతో ఒక్కసారి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన అతనికి విద్యాశాఖ మంత్రి ఇచ్చారంటే మీరు మీ కొడుకు మీద ప్రేమ ఉంది, కానీ ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థుల మీద కానీ నిరుద్యోగుల మీద మీ మీద ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డిఎస్సి ఎగ్జామ్స్ లో సుమారుగా 3.5 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో డిస్ట్రిక్ట్ వైజ్ ఈ మెరిట్ లిస్ట్ ఏమీ లేకుండా వాళ్ళ మనుషులకి, వాళ్ళ కార్యకర్తలకి, డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఈ ఉద్యోగాలు కట్టబెట్టారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వము గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. గతంలో స్పోర్ట్స్ కోటాలో 2% ఉంటే ఇప్పుడు మీరు 4% ఎందుకు చేశారు?
మీరు కావాలని చెప్పేసి అనర్హులను కూడా కావాలని చెప్పి స్పోర్ట్స్ కూడా పెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొనేసి 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని మీ నాయకులకి మీ కార్యకర్తల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారంటే నిజంగా మీరు ఆ కుర్చీలో కూర్చోడానికి లోకేష్ గారు మీరు అర్హులా కాదా మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు 4% జీవో ఇచ్చారు స్పోర్ట్స్ కోటాని. మీరు ప్రశ్నించిన తర్వాత మీరు ఆ 4% తీసేసేది అర్థమైంది. మీరు తప్పు చేశారు. మీరు తప్పు చేయకుండా ఉంటే మీరు తీసేసిన వాళ్ళు కాదు కదా. దయచేసి ఈ రాష్ట్రంలో డిఎస్సి జరిగిన వాళ్ళందరూ అక్రమాలు జరిగినాయి, చాలా అక్రమాలు జరిగాయి. దానికి ఈ డిఎస్సి దగా డిఎస్సి ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ తక్షణం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తామని చెప్పేసి భావం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మొత్తం కూడా ఎలక్షన్లో ఇచ్చిన హామీలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేశారు. దాని ప్రకారం మా కాన్స్టిట్యూన్సీ సుమారుగా 15,000 ఉద్యోగాలు మాకు రావాలి. నాకు చూస్తే ఈ కాన్స్టిట్యూన్సీ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మీరేమో ఈ రాష్ట్రంలో ఇంకా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అందరికీ 99 పైసలు అని చెప్పేసి 99 పైసలకి రాష్ట్రం సొమ్ము మొత్తాన్ని కూడా వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు తప్ప ఉద్యోగాలు వచ్చిన పరిస్థితులు ఒకటి కూడా లేవు. ఈ రాష్ట్రంలో మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఒక్క నిరుద్యోగులందరికీ 20 లక్షల మంది నిరుద్యోగులకి ఈ 2.5 సంవత్సరం నెలకి 3,03,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ స్కాలర్షిప్లు ఈ సుమారు 7,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఈ స్కాలర్షిప్లు ఎమ్మడే పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, యాజమాన్యాలు ఇబ్బంది పెట్టకుండా ఈ స్కాలర్షిప్లు కూడా ఎమ్మడే ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఈ నెల 10వ తేదీ ఉదయాన్నే 10 గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి సెంటర్లో గడియార స్తంభం వరకు పెద్ద ర్యాలీ ఉంటుంది. కాబట్టి విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చేసి ఈ ప్రోగ్రాం చేయవలసిన